అందరికీ నమస్కారం అండి. ఈ సాంబిగూడి బాధ ఏదో చూడండి సార్ మీరని. ఇది ఏమైందో నాకు అర్థం కావట్లేదు. నమ్ముకోండి, పార్టీ కార్యకర్తలు నమ్ముకోండి, పార్టీ సిద్ధాంతాలు మాత్రమే నమ్ముకునే వాళ్ళు నమ్ముకోండి. ఎన్నికల్లో గెలవచ్చు, గెలవకపోవచ్చు. పార్టీ ఉంటే ప్రభుత్వం వస్తుంది. ప్రభుత్వం బాగున్నంత మాత్రాన ప్రభుత్వం రాదు. చంద్రబాబు నాయుడు గారు 99లో ఎంత హార్డ్ వర్క్ చేశారో చూసాం. హైటెక్ సిటీ కట్టారు, మైక్రోసాఫ్ట్ తెచ్చారు, విమానాశ్రయం తీసుకొచ్చారు, ఓఆర్ఆర్ తీసుకొచ్చారు. ఎంత అభివృద్ధి చేసినా ప్రజల కార్యకర్తలు ఉంటే అధికారం వచ్చుద్ది. మీ గత 5 సంవత్సరాలు ఎవరు కష్టపడ్డారో, ఎవరు మీకోసం కష్టించారో, ఎవరు బాధపడ్డారో, ఎవరు కన్నీరు కార్చి మీ దాకా రాలేదో వాళ్ళని మాత్రం గుర్తుపెట్టుకోండి. దట్స్ ఆల్. ఇటువంటి వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. వ్యాపారస్తులు వస్తుంటారు, పోతుంటారు. విద్యార్థికులు వస్తుంటారు, పోతుంటారు. విద్యార్థికులు మాత్రమే ప్రజలకు సేవ చేస్తారనుకుంటే ఎట్లా? కాదు కదా సార్. మీకు తెలవని విషయాలు ఏమి నేను చెప్పట్లా. ఈ సాంబిగౌడు తిడుతూ పొగుడుతుంటాడు. ఇది నిజామాబాద్ దగ్గర నుంచి హైదరాబాద్ డెవలప్ అయిందంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆనాడు మన ఆంధ్రాలో కలగకపోతే హైదరాబాద్ మంద కాదు, ముస్లిమ్స్ కంట్రీ అయ్యి ఉండేది. అర్థం చేసుకోండి. అది ముందు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మనం హ్యాట్సప్ చెప్పుకోవాలి. హిస్టరీ చదవండి. ఇప్పుడు టీవీ ముందు కూర్చొని వీళ్ళు డెవలప్ చేశారు, అలా మాది ఏం చేశారు డెవలప్ చేసి చెప్పారు. అందరు డెవలప్ చేసి హైదరాబాద్ను తెలంగాణ ఒక చెప్పారు. అది మీరు చేసింది అదే తప్పు కదా. అది ఎవరికి అర్థం కావట్లేదు. ఒకే డెవలప్ చేస్తారు. ఆంధ్ర ఇప్పుడు ఇటుకు కాకుండా అయిపోయిందండి. అది అర్థం చేసుకుని పెట్టి ఇప్పుడు గోళ ఎలివేషన్స్ మీ గోళ అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇదేనా ఎలివేషన్స్? తిట్టులో కూడా ఎలివేషన్స్ అట. అది అర్థం చేసుకుంటే పెట్టరు జనం.